హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ ఛానల్. మీ నాగరాజు చెల్ల. రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మామిడికాయ పప్పుని అలా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అసలు వేరే కర్రీతో పని లేకుండా చక్కగా తినేయచ్చు. మామిడికాయ పప్పు చేయడానికి కందిపప్పు తీసుకోవాలి. ఫస్ట్ శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టండి. ఆల్రెడీ నేను కందిపప్పుని కడిగి 10 నిమిషాలు నానబెట్టాను అనమాట. ఒక కప్పు పప్పుకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేయండి. నేనైతే ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నానండి. నానబెట్టిన పప్పులో 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకుని వేసుకోవాలి. చెక్కు తీసిన మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కారం వేసుకోవాలి, సరిపడినంత కారం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకోవాలి. కుక్కర్ మూత తీస్తే చక్కగా ఇలా ఉడికిపోతుంది అనమాట. మెత్తగా మనకి పప్పు గుత్తి ఉంటే దాంతో రుబ్బుకోవచ్చు, లేకపోతే గంటెతోటే ఇలా స్మాష్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర పప్పు గుత్తి లేదు, ఇట్లా స్మాష్ చేశాను గంటెతోటే. మనం ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదండి పప్పులో, అందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ పోసుకొని తాలింపు గింజలన్నీ వేసుకొని జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేగిన తర్వాత 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద దించేసి పప్పులోకి యాడ్ చేసేసుకుందాము. పప్పులో వేసేసుకొని కలుపుకోవాలి. అంతా కూడా ఒకసారి మిక్సింగ్ చేసేసుకోవాలి. అంతేనండి. వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఫస్ట్ టైం నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.